నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. పెట్రోల్, డీజిల్, సిఎన్జి కొరత భారీగా ఉంది. నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిది వాహనాల్లో వీలైనంత ఎక్కువ కొట్టించుకుందాం, లేదంటే ఆఫీసులకు వెళ్ళడం వ్యక్తిగత పనులకు కష్టమవుతోంది. ఈ వాదన ఒకవైపు ఉంటే, లేదు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత అనేది అంతా ఉత్తిమాటే, నెలల పాటు సరిపడా నిల్వలున్నాయనే ప్రభుత్వాలు, అధికారుల వ్యాఖ్యలు మరోవైపు. అయితే ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? అధికారుల మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎందుకు పొంతన లేదు? సామాజిక మాధ్యమాల వదంతులను ఈజీగా నమ్మే వాహనదారులు ప్రభుత్వాలు, అధికారుల మాటల్ని ఎందుకు వినట్లేదు? వంట గ్యాస్ సరఫరాలోనూ నేటికి ఇదే పరిస్థితి. అసలు ఈ విషయంలో లోపం ఎక్కడుంది? ఆయిల్ కంపెనీల కొత్త నిబంధనలు ఎందుకు పెట్టాయి? పెట్రోల్, డీజిల్, సిఎన్జి సహా గ్యాస్ కొరత నిజంగా ఉందా లేదా? ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు పివి రావు గారు, ఎఫ్ఎల్పి జీడిఐ, ఫెడరేషన్ ఆఫ్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఇండియా ప్రెసిడెంట్. నమస్తే అండి పివి రావు గారు. నమస్కారం అండి. అట్లాగే వినోద్ విశ్వనాథ్ గారు, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నమస్కారం అండి వినోద్ విశ్వనాథ్ గారు. నమస్కారం. సార్, చర్చలోకి వెళ్లే ముందుగా మనం ప్రస్తుతం ఏ చిన్న పనికైనా వాహనం అవసరం. అట్లాంటి వాహనం పెట్రోల్, డీజిల్ లేదా సిఎన్జి తప్పనిసరి. కానీ వాటి కొరత ఏర్పడడంతో వాహనదారులు పడ్డ ఇబ్బందులను ఒకసారి వారి మాటలోనే విందాం. ఖైరతాబాద్ యాక్చువల్లీ నేను నైట్ వచ్చాను. నైట్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్రోల్ రేట్ ఏం లేదని చెప్పి, మళ్ళీ పెట్రోల్ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఓపెన్ చేశారు మళ్ళీ అర్థం అవ్వట్లేదు. సో ఇది బ్లాక్లో అమ్ముకుంటున్నారా, ఏం చేస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి కూడా నేను 1.5 hours అయింది. ఆఫీస్ టైం అవుతుంది. ఒకదికు ఏం చెప్పలేక పరిస్థితి. ఖచ్చితంగా పోసుకొని పోవాల్సిందే. ఇంకా ఇప్పుడు మేము డ్యూటీ పోకపోతే శాలరీ కట్ అవుతుంది. దానివల్ల మాకు కూడా ఇబ్బందే కదా సార్. సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే అవైలబుల్లో ఉండలేదు, రష్ ఎక్కువ అవుతుంది, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. మళ్ళీ ఎందుకు పెడుతున్నారు, ఎందుకు సమస్య తెలియదు. అంటే హాఫ్ డే మొత్తం ఇక్కడ అయిపోతుంది సార్, 1 dayలో. ఇక మేము వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలా, మేము ఎట్లా బతకాలి, మాకు పరిస్థితి ఏంది, మేము రోజు నడిపితే కానీ మాకు పుట్ట గడవదు సార్. ఇది మా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రైట్. విశ్వనాథ్ గారు, చూశారు కదా సార్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి కొరతతో వాహనదారులు పడుతున్న ఇబ్బందుల్ని. అసలు ఒక్కసారిగా ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వదంతుల సృష్టి కారణమా, లేక నిజంగానే కొరత ఉందా అండి? అంటే యాక్చువల్ చూస్తే సార్, లాస్ట్ నిన్న ట్యూస్డే మధ్యాహ్నంకి వెళ్ళి ఈ ప్యానిక్ బయింగ్ స్టార్ట్ అయింది సార్. సాటర్డే అండ్ సండే మనకు వచ్చేసి రంజాన్ అండ్ సండే ఉండడం వల్ల బ్యాంక్స్ హాలిడే అండ్ డిపోస్ కూడా వర్కింగ్ చేయకపోవడం వల్ల అది ఏమైందంటే ఈ 2 days హాలిడే వల్ల మాకు స్టాక్స్ రాలేదు. మండే రోజు మధ్యాహ్నం డిపోస్కి వెళ్ళి మాకు స్టాక్ రావడం, మధ్యాహ్నం వరకు అవ్వడం, అప్పటికి వెళ్ళి మధ్యాహ్నంకి వెళ్ళి మళ్ళీ క్లీన్ అయ్యి నిన్న మధ్యాహ్నం ఏమైందంటే సోషల్ మీడియాలో ఒకటేసారి, ఎందుకంటే మండే కొంచెం అవుటర్స్ డ్రై అవ్వడం వల్ల నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి ప్యానిక్ బయింగ్, అంటే కస్టమర్స్ వచ్చి 5 లీటర్లు పోసుకోవడం, వాళ్ళు 20 లీటర్లు పోసుకోవడం, లీటర్ పోసుకోవడం, 10 లీటర్లు పోసుకోవడం వల్ల నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి సేల్స్ ఒకటేసారి మా దగ్గర పెరిగిపోయిందండి. దాంతో ఏమైందంటే మాకు ఒక అవుట్లెట్లో 1000 లీటర్లు అమ్మే అవుట్లెట్లో దాదాపు 3000 లీటర్లు మేము సేల్స్ చేయడం జరిగింది. ఈ అనుకోకుండా సేల్స్ పెరగడం వల్ల పక్క అవుట్లెట్స్ లో డ్రై కావడం వల్ల ఒకటేసారి ప్యానిక్ బయింగ్ అయ్యి అది ఒకటేసారి 3000కి పై చాలా మంది 5 times 6 times 7 times పెరగడం వల్ల ఒకటేసారి కొన్ని అవుట్లెట్స్ డ్రై అయిపోయినాయి. నిన్న నైట్ మళ్ళీ లోడ్స్ వచ్చాయి. నైట్ కూడా మెయిన్ గా చూస్తే ఇది హైదరాబాద్ టౌన్ లో ఎక్కువ, సిటీలో ఎక్కువ ఉందండి. డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఇంత ప్రాబ్లం లేదండి. అవును. అలాగే ఇంకొక విషయం ఇక్కడ ఏమైందంటే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ డీజిల్ ఒక 22 rupees పెరిగింది లాస్ట్ 4 days బ్యాక్. దాంతో ఏమైందంటే కొన్ని వెహికల్స్, అంటే ఇండస్ట్రీ వాళ్ళది వస్తలేరు, బట్ కొన్ని వెహికల్స్ అక్కడ పోసుకునే వాళ్ళు కూడా బయట పంపులలో వచ్చి డీజిల్ పోసుకోవడం వల్ల అట్లా కూడా కొంచెం సేల్స్ పెరిగిపోయిందండి. అది కూడా కొంచెం ఒక కారణం అవ్వచ్చు. అంటే డైలీ మీకు ఎంత స్టాక్ కావాలో అంత అవైలబుల్ అయితే ఉందంటారు? స్టాక్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు డ్రై కాగానే మేము నైట్స్ కూడా మనం లోడ్స్ పెట్టాం. ఈ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ లోడ్స్ అరౌండ్ 11:30, 12 తర్వాత వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అవుట్లెట్స్ డ్రై అవడం వల్ల ఏ అవుట్లెట్ స్టాక్ వస్తే అవుట్లెట్ అందరూ పోయి పోసుకోవడం, దాంతో అవుట్లెట్స్ డ్రై అవడం ఇలా జరుగుతుందండి. రైట్ అండి. ఓకే. వివి రావు గారు, పెట్రోల్, డీజిల్ గురించే కాదు, ఎల్పిజి గ్యాస్ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతోంది. కానీ నేటికి గ్యాస్ కష్టాలు తప్పటం లేదు. ప్రకటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎందుకండి పొంతన లేదు? ప్రధాన కారణం యుద్ధం అనే మాట తెలియగానే ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురయ్యారు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఇవాళ 4 గంటల బుకింగ్ ఎక్కువైపోయిందండి. అది ఒక రీజన్. సరే, ప్రజల ఒత్తిడి. తర్వాత
ఏదైతే మనకు జలమార్గం నుంచి రావాల్సిన మార్గం క్లోజ్ అయ్యిద్దో అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి పెద్ద ప్రాబ్లం చేయగా దిగుమతులు తగ్గాయి. దిగుమతులు ఒకేసారి తగ్గడం, తర్వాత ఈ ప్రజల్లో యుద్ధము వాతావరణం అని ఎప్పుడో 1988లో జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విపరీతమైన ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసి, అదొకటే కాకుండా మీడియా ద్వారా కూడా సిలిండర్లన్నీ కూడా ఆఫీసుల ముందు పెట్టేసి వేల సిలిండర్లలో వచ్చారు ప్రజలు అని చెప్పడంతో విపరీతంగా ప్యానిక్ పెరిగిపోయి బుకింగ్ అయ్యింది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే 400 బుకింగ్ గ్రౌండ్ రియాలిటీ ఇది చేయగా వచ్చింది. అయితే గ్రౌండ్ రియాలిటీ దిగుమతి అనేది తగ్గిన మాట వాస్తవం. షార్టేజ్ లేదు అని 100% చెప్పడం కష్టము. షార్టేజ్ అనే వాటికి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసినవన్నీ అక్కడ ఆగిపోయాయి కాబట్టి ఏది దిగుమతి అయ్యే ప్రాబ్లమ్స్ కారణాల వల్ల ఆగిపోయాయి కావున ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ అవి రావడం స్టార్ట్ కాగానే 2 షిప్లు 3 షిప్లు రాగానే మనకు ప్రాబ్లం చాలా వరకు రిలాక్స్ అయిందండి. దాన్ని బట్టి మనకు ప్యానిక్ సిచ్యువేషన్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అని నేను చెప్పగలను. రైట్, ఓకే. విశ్వనాథ్ గారు, పెట్రోల్ డీజిల్ కొరత లేదని మీ అసోసియేషన్ ప్రకటించింది. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిల్వలు ఉన్నాయి అంటున్నాయి. కానీ బంకుల వద్ద ఎందుకండి నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి? ఈ భారీ క్యూ లైన్లు ఎందుకు కనిపిస్తున్నాయి అంటారు? అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, లాస్ట్ 20 days కల్లా యుద్ధ వాతావరణం రాగానే యాక్చువల్ మా సేల్స్ కూడా పెరిగిపోయింది. దాంతో పాటు ఈ నేను చెప్పాను కదా లాస్ట్ 2 days ఆ ప్రాబ్లం ఒకటి. మళ్ళీ మన తెలంగాణకు వచ్చే వరకు రోజుకు ఒక 6,300 KL పెట్రోల్ అవసరం పడతాయండి, అరౌండ్ 10,000 KL డీజిల్ అవసరం పడుతుంది. అయితే ఈ స్టాక్స్ దీనిలో రావడం వీళ్ళ కంపెనీ వాళ్ళు కూడా అంటే ప్యానిక్ బయింగ్, మెయిన్ ప్యానిక్ బయింగ్ ఉండడం వల్ల ఇది వస్తుంది. అందుకోసం మేము ఈ రోజు మార్నింగ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చామంటే, ప్యానిక్ బయింగ్ చేయకండి, ఎవరికైతే ఎంత డీజిల్ పెట్రోల్ అవసరమో అంతే తీసుకుంటే ఎవరికైతే రియల్ గా అవసరం ఉంటుందో వాళ్ళకు ఉపయోగం అవుతుందని మేము ఈ రోజు చెప్పడం జరిగిందండి. సో మీరు చెప్తున్న దాని ప్రకారం రోజుకు అన్ని వేల లీటర్ల పెట్రోల్ డీజిల్ అవసరం అన్నప్పుడు ఇప్పుడు ఆ రేషియో ఎట్లా ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్కి? అంటే కొంచెం అయితే దీనిలో షార్టేజ్ అనేది అంటే సేల్స్ ఇదేమైందంటే ఇది మా రెగ్యులర్ సేల్స్, దీంట్లో ఇండస్ట్రీ సేల్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల సేల్స్ పెరిగిపోయింది. అలాగే కంపెనీ వాళ్ళు కూడా కొంచెం అంటే కొంచెం బ్యాక్ సైడ్ క్రెడిట్స్ కూడా ఉంటాయి, అట్లా కూడా కొంచెం స్టాక్స్ రావడం తగ్గింది లాస్ట్ ఒక 1 week 10 days వెళ్ళి. అక్కడ కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందండి. సో ఎంత ఉండొచ్చు అండి, ఎంత రేషియో ఉండొచ్చు? అంటే ఒక 10% వరకు వేరియేషన్ అయితే అయిందండి లాస్ట్ వీక్. అది మళ్ళీ అంటే హాలిడే రావడం దాంతో ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువైపోయింది. అది దాంట్లో ఈ ప్యానిక్ బయింగ్ అసలు పెట్రోల్ దొరుకుతుందా లేదా అనే ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి ఒకటేసారి చాలా బయింగ్ అయిపోయింది. ఇంకో ఈ 2 days హాలిడే, జనరల్ గా 2 days ఎప్పుడు హాలిడే ఇవ్వరు డిపోస్. ఈసారి సాటర్డే సండే 2 days హాలిడే ఇవ్వడం వల్ల వీళ్ళు వెహికల్స్ కూడా ఇప్పుడు గట్కేసర్, వరంగల్, సూర్యాపేట్, రామగుండం 4 దగ్గరనే మనకు లోడింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్ కానివ్వండి, హైదరాబాద్ సిటీలో కానివ్వండి, ఒకటి రోజు ఇన్ని వెహికల్స్ సప్లై చేయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఈ వెహికల్స్ పోయి అన్లోడ్ చేసి రావడం ఇవన్నీ 2 days హాలిడే రావడం వల్ల ఒకటేసారి ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. దీనిలో ట్యాంకర్స్ కూడా అవైలబిలిటీ లేకపోవడం, అలాగే అంటే డెపోలో స్టాక్స్ అనే ఉన్నాయంటున్నారు, బట్ కొంచెం స్టాక్స్ మాత్రం కొంచెం తక్కువ వస్తున్నాయి. ఈ రోజు మనం ఇండియన్ పెట్టామనుకోండి, మండే పెట్టిన ఇండియన్స్ కొన్ని ట్యూస్డే ఇన్ని వరకు కూడా రాలేదు. ఆదిలాబాద్ లో కానివ్వండి, సిటీ అవుట్స్కట్స్ లో కానివ్వండి, దీనిలో కూడా ఎలా చేస్తున్నారంటే యాజ్ ఎ సేల్స్ ప్రకారం వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇండియన్స్ పెట్టిన కొన్ని ఇండియన్స్ కూడా ఇస్తలేరు. అది కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ కావాల్సి ఉందండి. ఇంకా విశ్వనాథ్ గారు, మీకు ఉదయం నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయండి? మార్నింగ్ నుంచి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కదా, భారీ క్యూ లైన్ ఈ రోజు అయితే ఎక్కువ కనిపించిన పరిస్థితి. ఈ రోజు చూస్తే దాదాపు అంటే హైదరాబాద్ సిటీలో మాత్రం క్యూ లైన్స్ ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడు ఈవినింగ్ వరకు కొంచెం స్ట్రీమ్ లైన్ అయితే అని అనుకుంటున్నాం అండి. బట్ డిస్ట్రిక్ట్ లలో మాత్రం ఇంత ప్రాబ్లం లేదండి. డిస్ట్రిక్ట్ వైజ్ లో ఈ రోజు లాస్ట్ లేకుంటే ఈ రోజు కొంచెం స్ట్రీమ్ లైన్ అయింది డిస్ట్రిక్ట్ లలో. రైట్, ఓకే. వివి రావు గారు, గ్యాస్ సిలిండర్ల విషయంలో మరి బ్లాక్ మార్కెట్ సంగతి ఏంటండి? ప్రభుత్వం నుంచి మీ వరకు అంతా బాగానే ఉంది అంటున్నా కూడా గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్పై ఏం జరుగుతోంది? బ్లాక్ మార్కెట్ అనే విషయానికి వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఉద్భవిస్తుందండి. దీంట్లో ప్రభుత్వం తరఫున, ఆయిల్ కంపెనీల తరఫున, డీలర్స్ తరఫున ఎవరైతే తప్పు చేస్తారో వారిని శిక్షించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ముఖ్యంగా
ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో, ఎవరైతే బ్లాక్ చేయటానికి వారిని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరిని పట్టుకుంటేనే మనకు దేనికి దొరుకుతుంది. ఇది బ్లాక్ చేయడం కేవలం డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే చేస్తున్నారు, వారి సిబ్బంది చేస్తున్నారే అనేటువంటి విషయాన్ని నేను 100% ఏకీభవించను. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ తరఫున ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళను శిక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అది ఎస్మా పెట్టారు, చేస్తున్నారు. ఇన్ని చేసినా బ్లాక్ మార్కెట్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని నేను ఎందుకు ఏకీభవించను అంటే, చమురు కంపెనీలు బ్లాక్ మార్కెట్ జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్ తరఫు నుంచి ఎటువంటి బ్లాక్ మార్కెట్ కానీ లీకేజ్ కానీ జరగకుండా ఉండేటువంటి ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మీరు చూడండి, ఆన్లైన్ బుకింగ్ మీ ఫోన్తోనే బుక్ చేసుకోవాలి, నేను చేయటానికి వీల్లేదు. అదేవిధంగా మీరు బుక్ చేసుకున్నటువంటి మెసేజ్ వస్తుంది. తదుపరి బిల్ ప్రింట్ అవుతుంది, బిల్ ప్రింట్ అయింది అనే మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది కేవలం మీ మొబైల్కే వస్తుంది, నాకు తెలియదు, కంపెనీకి తెలియదు. జనరేటెడ్ ఓటీపీ అనేది కేవలం మీ మొబైల్కే వస్తుంది. మీకు సిలిండర్ రాగానే ఆ ఓటీపీ వస్తేనే మీకు సిలిండర్ వేసినట్టుగా నిర్ధారణ అవుతుంది. తద్వారా మేమేమంటామంటే, ఒక వినియోగదారుడు ఓటీపీ డిక్లేర్ చేస్తేనో, తెలియపరిస్తేనో, లేక ఇంకేదో రకంగా బయటకు వస్తేనే ఆ సిలిండర్ డెలివరీ అవుతుంది. అట్లాంటప్పుడు ఈ పరిస్థితుల్లో, యుద్ధ పరిస్థితుల్లో అందరూ సిలిండర్ కొరకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో బ్లాక్ మార్కెట్ చేసేటువంటి అవకాశము మాకు చాలా 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 తక్కువ అండి. మరి కాబట్టి ఎవరు ఈ బ్లాక్ మార్కెట్ చేసినా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకి షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. ఎట్లా నడుస్తున్నాయి దాని మీద ఆధారపడ్డ వాణిజ్య వినియోగదారులు అవి ఎట్లా నడుస్తుంది డైలీ లైఫ్? వాణిజ్య వినియోగదారులను ఒక మొదటి నుంచి ఇప్పుడు కొంచెం వాడికి ఒక 40% వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవము. వారికి కొన్ని రోజులు, ఒక వారం రోజులు వాళ్ళ ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. కానీ అప్పటికే వాళ్ళు నిల్వ చేసుకున్నటువంటి ఈ పరిస్థితిని అంచనా వేసుకొని కొంచెం నిల్వ చేసుకున్న మాట వాస్తవము. ఆ నిల్వ ఉన్న సిలిండర్లు నడిపించారు. తర్వాత వాళ్ళు ఇండక్షన్ స్టవ్స్, పవరు, సోలారు వాటివి కూడా కొన్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ తక్షణమే చేసుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడ్డా కొంతవరకు బిజినెస్ నడిపించుకోగలిగారు. కానీ ఎక్కువ శాతం బాగా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. విశ్వనాథ్ గారు, క్రెడిట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ను సరఫరా చేసే ఆయిల్ సంస్థలు ఇప్పుడు మాత్రం స్పాట్ పేమెంట్ చేస్తేనే సరఫరా చేస్తాము అన్న ఈ కొత్త నిబంధనలకు కారణాలు ఏంటండి? యాక్చువల్ సార్, ఇంతకుముందు ఈ వార్ ఎఫెక్ట్ కన్నా ముందు మొత్తం 3 ఆయిల్ కంపెనీలు కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డీలర్ మీద ఆధారపడి వాళ్ళ సేల్స్ మీద చూసి 18% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి క్రెడిట్ లిమిట్ ఇచ్చేవాళ్ళు, అరౌండ్ 10 lakhs to 50 lakhs మధ్యలో. అలా చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు ఫైన్ డే క్రెడిట్స్ మొత్తం ఆపేశారండి. ఆపేసి ఆ రోజుకెళ్ళి కంపల్సరీ పేమెంట్ చేస్తే, ఇది అరౌండ్ మన వార్ స్టార్ట్ అయిన 20 days బ్యాక్. దీంతో ఏమైందంటే మెయిన్ గా రూరల్ అవుట్లెట్ చాలా ఎఫెక్ట్ పడ్డాయండి. ఇప్పుడు ఈ క్రెడిట్ కంపెనీ దాదాపు లాస్ట్ 10 years కంపెనీ క్రెడిట్ ఇస్తుంది. ఆ క్రెడిట్ ఇవ్వడం వల్ల మేము డీలర్లను కూడా మార్కెట్ లో కస్టమర్స్ కు క్రెడిట్ ఇవ్వడం అలా చేసుకుంటూ వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ కంపెనీ క్రెడిట్ ఆపేయడం వల్ల మేము మళ్ళీ డీలర్ మన కస్టమర్స్ దగ్గర క్రెడిట్ రిటర్న్ రాకపోవడం, అలా ఒక 20 to 25% అవుట్లెట్స్ డ్రై అయిపోయారండి ఎప్పుడు మన వార్ స్టార్ట్ అయినాక. అలా మళ్ళీ పికప్ చేసుకుంటా వచ్చే వరకు లాస్ట్ 1 week వెళ్ళి కొంచెం మాక్సిమం ఒక 10%, ఈ రోజు కూడా అరౌండ్ 5 to 10% అవుట్లెట్స్ పేమెంట్ చేయలేక ఇంకా డ్రై అవుట్స్ ఉన్నాయండి రూరల్ మాత్రం. అది ఎలాగంటే మార్చ్ ఎండింగ్ లో ఇచ్చేవాళ్ళు, మంత్ ఎండింగ్ లో, సండేస్ అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఎక్స్ట్రా ఇంకా క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ఏం లేదు. ఈ రోజు ఎలా ఉందంటే, ఈ రోజు మేము లోడ్ తీసుకోవాలంటే 100% అడ్వాన్స్ పేమెంట్ ఇస్తేనే లోడ్ ఇస్తున్నారు, అదర్వైజ్ మాకు లోడే రావడం లేదు. కొన్ని అవుట్లెట్స్ అయితే 2 క్రెడిట్స్ కూడా ఇస్తున్నారు, అయినా వస్తలేదు. దీని మీద మేము కూడా స్టేట్ అసోసియేషన్కి వెళ్ళి, నేషనల్ అసోసియేషన్కి వెళ్ళి కంపెనీస్కి రిప్రజెంటేషన్ చేసాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ చేస్తే డీలర్లు కూడా కస్టమర్స్ కూడా ప్రాబ్లం అవుతుందని అవి ఇంకా రెగ్యులరేషన్ వస్తున్నాయండి. అవి అంటే ఎప్పటిలోగా ఈ పరిస్థితి మారుతుందండి? అంటే యాజ్ అండ్ డేట్ అయితే క్రెడిట్స్ ఏమి ఇవ్వడం లేదండి కంపెనీ వాళ్ళు.
అదే మేము అందుకోసమే చెప్తున్నాం, ఈ సిచ్యువేషన్ లో ఇంత ప్యానిక్ బయింగ్ అవుతుంది, బయట స్టాక్స్ కూడా రావడం లేదు, కాబట్టి మళ్ళీ క్రెడిట్స్ పునరుద్ధరించమని మేము కంపెనీ వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించారు సార్ మీరు, విశ్వనాథ్ గారు? అంటే ఇలా క్రెడిట్ ఆపడం అంటూ ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం టోటల్ 0 క్రెడిట్ చేసేసారు. ఇదే మొదటి, అంటే లాస్ట్ 5 years లో చూస్తే కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చేయడం. ఓకే, రైట్ అండి. వివి రావు గారు, గ్యాస్ బుకింగ్ విషయంలో వినియోగదారులకు నిబంధనల్లో చేసిన మార్పులు ఏంటండి? అందరికీ సరి అయిన సమయానికి సిలిండర్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సిలిండర్ నుంచి సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారండి. అట్లాగే పిఎంయువై కనెక్షన్స్ కానీ దీపం కనెక్షన్స్ కానీ ఏదైతే ఊర్లలో ఉన్నాయో ప్రస్తుతము, వాటికి 45 రోజులు జాప్యం తర్వాత 45 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి అనేటువంటిది పెట్టారండి నిబంధన. ఈ నిబంధన వల్ల వాళ్ళకి సిలిండర్ 45 రోజులు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన విధానము, వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు 25 రోజుల తర్వాత బుక్ చేసుకుంటే ప్రతి 14.2 kgల సిలిండరు ఒక నార్మల్ ఫ్యామిలీకి 5-6 ఉన్నటువంటి ఫ్యామిలీకి 35 నుంచి 40 రోజుల వరకు వస్తుంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ని ఆధారంగా చేసుకొని 25 రోజుల తర్వాత బుక్ చేసుకుంటే మాకు కూడా వ్యవధి ఒక 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల్లో మనం సిలిండర్ ఇస్తాం. నడుస్తున్న సిలిండర్ అయిపోయే లోపల మళ్ళీ కొత్తగా ఈ సిలిండర్ వాళ్ళకి చేరుతుంది, ఇబ్బంది కలగదు అనేటువంటి ఉద్దేశము. అదొకటే కాకుండా కన్జ్యూమర్ ఇంట్లో 2 సిలిండర్లు 3 సిలిండర్లు ఇప్పుడు స్టోర్ చేసుకునే పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఆ నిల్వ కన్జ్యూమర్ దగ్గర ఉండే బదులు లేని కన్జ్యూమర్కి ఇద్దాము అనేటువంటి సదుద్దేశమే తప్ప వేరేది కాదండి. కానీ రావు గారు, గడువు దాటినా బుక్ కాకపోవడం, అట్లాగే బుక్ చేసుకున్న డీలర్షిప్ ఆఫీసులు కానీ గోదాముల చుట్టూ ఎందుకండి తిరగాల్సి వస్తుంది? మీకు తెలుసు, గోడౌన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దేశంలో హోమ్ డెలివరీ అనే ప్రోడక్ట్లలో ఈ సిలిండర్ ఒకటి అనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం ఏదో అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ ఒక యుద్ధ వాతావరణమో లేకపోతే దొరకడం లేదో అనేటువంటి ప్రసక్తి రాగానే ప్రజలందరూ కూడా ఎల్పిజి డీలర్షిప్స్ ముందటికి సిలిండర్తో సహా వచ్చి అక్కడ ఏ ఉద్దేశంతో నిలబడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దీని వెనకాల ఎవరైనా ప్రేరేపిస్తున్నారా లేదు? ఎందుకంటే సిలిండర్ షోరూంలో సిలిండర్స్ ఉండవు, ఉంటే గోడౌన్లో ఉంటాయి. షోరూమ్స్ ముందు ఫోటోలు దిగి బారిన సిలిండర్లు అని మనం పత్రికలలో వేయించుకుంటే అది ఎంత ప్రజల మీద ప్రభావం ఉంటుందో మీరు వచ్చేది ఖాళీ సిలిండర్ తోటి చూడండి సార్, వచ్చేది ఖాళీ సిలిండర్ తోటి, అంటే సిలిండర్ ఖాళీ కాబట్టే వస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా. వస్తున్నారు, దాని బాధ నేను అర్థం చేసుకోగలను. నేను కూడా వినియోగదారుని, అటువంటి సిచ్యువేషన్స్ చిన్నప్పుడు నేను కూడా ఫేస్ చేశాను. కానీ సిలిండర్ దొరకదు అన్నప్పుడు షోరూంలోనే ఎట్లా దొరుకుతుంది అనేది ఒకసారి విఘ్నత యూజ్ చేయండి అని చెప్పి నేను వినియోగదారులను రిక్వెస్ట్ చేస్తున్నాను. వినియోగదారులను ఎప్పుడు కూడా సిలిండర్ తీసుకొని షోరూంకు రావద్దు అనేటువంటి విషయమే చెప్తున్నాను. మీకు ఏమైనా ఉంటే మాతో సంప్రదించండి, మా ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు కూడా అందరికీ అటెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏది చేసినా సర్వర్లు డౌన్ అవడం, సార్ సర్వర్లు విపరీతంగా డౌన్, అందరూ ఒకేసారి అటెంప్ట్ చేసి సర్వర్ మీద ప్రెషర్ పడి 3 రోజులు సర్వర్స్ పనిచేయలేదు. 3 ఆయిల్ కంపెనీలవి అవి రిపేర్ అయ్యేంత వరకు, చెడిపోయినంత తొందరగా రిపేర్ కాలేదు కాబట్టి 3 రోజులు సమయం పట్టింది. ఆ 3 రోజుల సమయము దిగుమతుల వల్ల లేటు, ప్రజల్లో ప్యానిక్, తర్వాత ప్రెస్ ద్వారా ఏదైతే సిలిండర్లు చాలా లేట్ అవుతాయని కొంత ప్రెస్ల ద్వారా వచ్చినటువంటి అన్ని మిళితమై 15 రోజుల వరకు రావట్లేదు అనేది కంప్లైంట్ సార్. రైట్, ఇక ముందు కూడా దాని మీద ఫోకస్ చేయండి అనేది 10 రోజుల సబ్మిషన్ గా తీసుకోండి అంతే. రైట్, విశ్వనాథ్ గారితో మాట్లాడదాం. తప్పకుండా మేము ఆల్రెడీ మాట్లాడాం. నిన్న రాత్రి నుంచి కొంచెం సరళీకృతం చేసే ప్రయత్నం చేశారు, ప్రభుత్వం చేస్తూ ఉంది. రైట్ సార్, అయితే హ్యాపీ. రైట్, విశ్వనాథ్ గారు, వాహనాల ట్యాంక్ ఫుల్ చేసుకోవడంతో పాటు కొందరు క్యాన్లు కంటైనర్లలో ఇంధనాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, చట్ట విరుద్ధమా?
అంటే వాహనాలంటే మాత్రం సార్ మేము ఈవెన్ పెట్రోల్ అయితే మాత్రం కార్ కెపాసిటీ 40-50 ఉన్నా మేము పోయాల్సిందే, దాంట్లో ఏం ఇది లేదు. సేమ్ టైంలో డీజిల్లో అయితే మాత్రం ఒక్కొక్క ట్యాంక్ 300-400 కూడా ట్యాంక్స్ ఉంటాయి, వాళ్ళు కూడా మేము పోయాల్సింది, దాంట్లో కూడా పోయొద్దనే నిబంధన ఏం లేదు. క్యాన్స్ అంటే సార్ ఇప్పుడు జెర్రీ క్యాన్స్ అని ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రవేశపెట్టింది. యాజ్ పర్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం జెర్రీ క్యాన్స్ లో పోవచ్చు. ఇప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు ఇవ్వండి, హాస్టల్స్ వాళ్ళు, అపార్ట్మెంట్స్ వాళ్ళు, వాళ్ళ జనరేటర్స్ కోసము ఈ జెర్రీ క్యాన్స్ లో తీసుకుపోతారు, వాళ్ళు స్టాక్ పెడతారు. కొందరు ఈ ప్లాస్టిక్ బాటిల్లో 1 లీటర్ 5 లీటర్ బాటిల్లో పోయొద్దని మేము కూడా చెప్తున్నాం కస్టమర్స్ కు. కొందరు కస్టమర్స్ వచ్చి గొడవ చేయడం, సేల్స్ మెన్ లతోటి గొడవపడం, అటువంటి ఎప్పుడైనా ఇష్యూస్ ఉంటే కొన్ని అవుతాయి. బట్ మేమైతే కంటైనర్ లో పోయామండి, కంటైనర్ లో కానివ్వండి, వేరే క్యాన్ లో పోయకుండా జెర్రీ క్యాన్స్ అని గవర్నమెంట్ యాజ్ పర్ ఎస్ఓ రూల్స్ ప్రకారం ఉన్న ఉన్న దానిలో పోస్తున్నామండి. రైట్, ఓకే అండి. వివి రావు గారు, చివరిగా ఈ అనిశ్చిత పరిస్థితుల్లో గ్యాస్, డీజిల్, పెట్రోల్ను పొదుపుగా వినియోగించుకునేలా ప్రజల్లో ఎట్లాంటి అవగాహన అవసరము, పొదుపుగా వాడుకోవడంపై మీ సూచనలు చెప్పండి సార్. ఇవాళ్లే కాదండి, గత 10 సంవత్సరాలు విశ్వనాథ్ గారు ఒకసారి రావు గారు మాట్లాడతారు. గత 10 సంవత్సరాలుగా కన్జర్వేషన్ క్యాంప్స్ పెడుతున్నారండి. వారం రోజులు, 15 రోజులు మేము చమురు కంపెనీలు పెట్టి పొదుపుగా ఏ విధంగా ఇంధనం వాడాలి అనేటువంటి దాంట్లో, అది పెట్రోల్ డీజిలే కానివ్వండి, తర్వాత ఎల్పిజియే కానివ్వండి, వారికి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం కన్స్యూమర్స్కి. అది కంప్లీట్గా ఇవాళ ఈ సంవత్సరం దగ్గర నుంచి కూడా చేస్తున్నాం. సైకిల్స్ ద్వారా అందరినీ ర్యాలీస్ తీసి, మోటార్ సైకిల్స్ ద్వారా ర్యాలీస్ తీసి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. రైట్, విశ్వనాథ్ గారు మీరు బ్రీఫ్గా చెప్పండి సార్, ఏదైనా సలహాలు. ఏం లేదు సార్, ఇప్పుడు సేమ్ కోవిడ్ చేసినట్టు ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు సార్. ఈ రోజు ప్రపంచం మిగతా దేశాలు అలాగే చేస్తున్నారు. ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటేనే బయటికి వెళ్ళాలి. అలాగే ఈ పెళ్లిళ్ళు కానీ, అంటే ఈ నెక్స్ట్ 2-3 months ఈ వార్ క్లియర్ అయ్యే వరకు నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్లు కూడా వస్తున్నాయి. దాంట్లో కూడా మినిమం గ్యాదరింగ్ అలా చేస్తే బాగుంటది. అలాగే మన సిగ్నల్స్ దగ్గర స్విచ్ ఆఫ్ చేయడం, ఇంజన్ ఆఫ్ చేయడం, ఇటువంటి కొన్ని చేస్తే బాగుంటుంది. రైట్ సార్, ధన్యవాదాలండి వివి రావు గారు, విశ్వనాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.